చెత్త ఎవరు వేసినట్టు మీకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. ఎవరు వేసినట్టు అడుగుతున్నారు. నార్మల్గా ఒక ఫ్లెక్సీ వేయాలన్నా, ఒక బ్యానర్ వేయాలన్నా, ఒక ట్రాన్స్లేట్ వేయాలన్నా వాళ్ళ పేరు వేసుకోవాలి. ఎవరైపోతే ఎట్లా సంబంధం లేదు కదా. దిగజారుడు చూస్తున్నాం కానీ ఇంత దిగజారుడు రాజకీయం, చిల్లర రాజకీయం బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యాడని తెలిసి సాక్షాత్తు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో లాగుతున్నాడంటే ఇంతకన్నా దిగజారుడు ఏమనుందా? కల్తీ నెయ్యన్నారు, లడ్లలో చెప్పరాని పదాలు, మరి ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడితే స్వయాన సుప్రీంకోర్టు అనేది ఏంది బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా నా మాట్లాడేది అని మరి ఆ రోజున ఘోషిస్తే సిట్టేశారు. సిట్లో ఏం తేలింది? ఆవు మాంసం అన్నారు, అనేక రకాలుగా చండాలంగా మాట్లాడారు. చివరికి అది కాదంట, ఈరోజు మళ్ళీ కొత్తగా ఒక నిర్వచనంకి వచ్చారు. కెమికల్స్ ఉన్నాయంట. అసలు ఏది పడితే అది రోజుకి ఇంత దిగజారుడు రాజకీయం బహుశా రాష్ట్రంలో ఎవ్వరు చేసి ఉండదు. ఒక ధైర్యం కలిగిన నాయకుడు తాను చేసిన పనులు, తాను చెయ్యబోయే పనులు చెప్పి ప్రజల్ని మెప్పించాలి, ఒప్పించాలి. అంతేగాని వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. చివరికి ఎవరైనా ఇప్పటి వరకు చూసాం, ఒక పార్టీ పాంప్లెట్ వేసుకునేది, ఒక పార్టీ పోస్టులు పెట్టింది, ఒక పార్టీ బ్యానర్లు కట్టింది. ఏం కట్టుకుంటాం? మా నాయకుడు గొప్ప, మా నాయకుడు ఇది చేశాడు, మా నాయకుడు అది చేశాడు అని చెప్పుకోవాలి. వాళ్ళ కర్మ చూడండి, 20 నెలల్లో చేసింది ఏమీ లేదు. ఏమేస్తున్నారు? లడ్డూ గురించి, నెయ్యి గురించి బ్యానర్లు వేస్తున్నారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం, మున్సిపాలిటీకి ఇచ్చాం. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఎవరు వేశారో మాకు తెలియదు సార్ అంటున్నారు. అదేందయ్యా, పేరుండాలి కదా ఎవరైనా వేస్తే అంటే చట్ట ప్రకారం పేరుండాలి సార్, ఎవడేశాడో నైట్ వేశాడంటున్నాడు. అందుకే కార్యకర్తలు తీసేశారు. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం ఇదే ఉంటుంది. హైకోర్టులో కూడా వేసాం. ఎవరైతే అంటించారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నిన్న నైటు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడా. ఎవరైతే వేశారో గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఏదో నవ్వుకోవచ్చు ఇంట్లో కూర్చొని, రేపు ఇదే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఎవరైతే జగన్ బొమ్మ పెట్టి బ్యానర్ వేశారో వాళ్ళని కనీసం 13 జిల్లాల్లో రేపు కేసులు ఉంటాయి, నాన్ బెయిలబుల్ కేసులు. ప్రతి గడప తిప్పుతాం, ప్రతి పోలీస్ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి ఏం చేశాడో వేసుకో, మీ ఎమ్మెల్యే ఏం చేశాడో వేసుకో, మీ ఎంపీ ఏం చేశాడో వేసుకో. అది దమ్ము ధైర్యం అంటే. లడ్డు చూపెట్టేయటం, మీరు మొన్న ఏ లడ్డు ఇచ్చారా? ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే ఆడాడో బాలాజీనో అక్కడ తయారు చేసిన లడ్లు ఇచ్చారు ప్రతి ఇంటికి. అదేమో తిరుపతి లడ్డు ఇచ్చారా? అయినా మేము ఎక్కడ విమర్శించలా, ఎందుకంటే అది పద్ధతి కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు సక్రమంగా లేక పాపం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా? మేము చేసిన పనులు ఉన్నాయి, దాంట్లో పోటీ పడండి. ఇదిగో నేను ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చా, ఇంకోటి తీసుకురా దమ్ముంటే. అది లేదు. నేను 2 మున్సిపాలిటీలు చేసా, ఇంకోటి చేయి. నేను ఇన్ని స్కూళ్ళు బాగు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేయండి, తప్పులేదు. మేము జాతీయ రహదారి తీసుకొచ్చాం, ఇంకోటి చేయండి. మేము నీళ్ళ పథకాలు తీసుకొచ్చాం, మీరు చేయండి, ఇంకోటి. అది లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అబాండాలు పేట తప్పితే ఇందాక చెప్పినట్టు ఎంతటితో ఆగదు. ఎవరైతే ఫ్లెక్సీలు వేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద రేపు కేసులు పెట్టే వరకు మా న్యాయ పోరాటం ఉంటుందని తెలియజేస్తారు.